మాజీ చైర్పర్సన్ శ్రీమతి తాళ్లపాక అనురాధ జన్మదినం సందర్భంగా 5వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కూలి గంగాధర్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కూలి గంగాధర్ మరియు వెంకటరెడ్డి బాలరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాళ్లపాక అనురాధ గత 30 ఏళ్లుగా టీడీపీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, మంత్రి పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో మరెన్నో పదవులు సాధించారని, అందులో భాగంగా తాళ్లపాక అనురాధ వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ ప్రెసిడెంట్ కూలి గంగాధర్, వెంకటరెడ్డి, బాలరెడ్డి, ప్రసన్న, శశి, హబీబ్, హేమంత్, శారద, వెంకటేష్ చౌదరి అనంతరం మీడియాతో మాట్లాడి ఈ కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అందరూ ఒక తడ గట్టిగా చెప్పాలి. మరి ఒక తడవ ఏమన్నా రాగలిగితే అవకాశం ఉంటే వస్తే ఈ అహ్మద్ నగర్ కాడికి మేమందరం సంతోషిస్తాం. అయ్యా పేర్లు మర్చిపోతే చెప్పండి. మనం కేక్ కట్ చేస్తా ఉన్నాము. తర్వాత అంటే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదానం కూడా చేస్తా ఉన్నాము. ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మా అమ్మ తాళ్లపాక అనురాధ గారి పుట్టిన సందర్భంగా స్థానిక 5వ డివిజన్లోని అహ్మద్ నగర్ బోడిగోడ తోట ఏరియాల నందు పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా కేక్ కటింగ్ జరిగింది. అదేవిధంగా మా తాళ్లపాక అనురాధ గారికి నారాయణ సార్ ఆశీస్సులతో ఇంకో మంచి పదవులు వచ్చి ఆమెకు దేవుడు ఆయుష ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి ఎలాగైనా సేవ చేస్తున్న మా తాళ్లపాక అనురాధ గారికి ఒక నామినేట్ పోస్ట్ పదవి ఇచ్చి సత్కరించాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిరంతరం ప్రజలతో నారాయణ సార్ ఆదేశాల మేరకు పనిచేస్తూ ఈ రోజు కూడా కార్యకర్తలు అందుబాటులో ఉంటున్న అనురాధ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. 5వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కె గంగాధర్ నా పేరు. బిఎల్ఏలు, బిఎల్ఓలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విధంగా మనందరికీ తెలుసు, రమేష్ రెడ్డి గారు ఒక ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా మన నెల్లూరు నగరంలో ఎవరన్నా నీతికి నిజాయితీకి రాజకీయాల్లో ఉండారంటే అంటే ఫస్ట్ చెప్పే పేరు తాళ్లపాక రమేష్ రెడ్డి. తాళ్లపాక రమేష్ రెడ్డి అనే వ్యక్తి పేద ప్రజల కోసము హౌసింగ్ ఇల్లు కావచ్చు, గతంలోనే ఏంటంటే ఎన్నో మారుమూల ప్రాంతాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి సిమెంట్ రోడ్లు తీసుకొచ్చింది కూడా తాళ్లపాక రమేష్ రెడ్డి ఆధ్వర్యంలోనే. ఆ తర్వాత అనురాధ గారు మున్సిపల్ చైర్మన్ గా అయినాక కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు ప్రజలు ఈ రోజుకి కూడా అనురాధమ్మని కావచ్చు, రమేష్ రెడ్డి గారిని కావచ్చు ఒక ప్రత్యేకమైన గౌరవము, విలువ ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజు అదే విధంగా ఆమె చేసే ఈ రోజుకి కూడా నారాయణ సార్ గారితో ప్రయాణం చేస్తూ గత ఈ రోజుకి ఎవరైనా నెల్లూరు జిల్లాలో పార్టీ మారకుండా ఉండే ఏకైక ఫ్యామిలీ ఎవరిదన్నా ఉంది అని అంటే అది తాళ్లపాక కుటుంబమే. రమేష్ రెడ్డి గారు కావచ్చు, అనురాధమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజుకి కూడా ఏ పార్టీకి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని తెలుగుదేశం పార్టీలోనే ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక మినిస్టర్గా, ఒక ఎమ్మెల్యేగా ప్రతి పదవిని కూడా అలంకరించారు వాళ్ళ ఫ్యామిలీ. ఈ రోజుకి కూడా వాళ్ళు ఏంటంటే నారాయణ సార్ తోటి ఎప్పుడు కూడా ఏ టైంలో పిలిచినా ఎనీ టైం అనురాధమ్మని అమ్మ ఎనీ టైం నారాయణ సార్ తోటి ప్రయాణం చేస్తూ ఈ రోజు ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు గ్రౌండ్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా వచ్చి ఏం కావాలా, ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆమెను ఇంకా కొద్దిగా